ఇప్పుడు చల్లగైనాక ఒక కంటైనర్లోకి వేసుకుంటే అయిపోతుంది. కరివేపాకు పొడి రెడీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ముందు షార్ట్స్లో నేను ప్రోటీన్ దోశ రెసిపీ చూపిస్తాను అన్నా కదా. సో హియర్ ఇట్ ఈస్. ఈరోజు మీకు ప్రోటీన్ దోశ రెసిపీ అండ్ కరివేపాకు కారపొడి మా అత్తమ్మ చేసింది నా కోసం. ఆ రెసిపీ రెండు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మొత్తం చూసేయండి, ఎండ్ వరకు చూసేయండి రెసిపీ మొత్తం కోసం. ఇప్పుడైతే నేను ప్రోటీన్ దోశ కోసం అయితే ప్రిప్ చేసుకుంటున్నా. రీసెంట్గా నేను మెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రాండ్ది నేను బ్రౌన్ రైస్ అయితే వాళ్ళు పెట్టారనమాట. ఈ మధ్య మెడ్ ప్లేస్లో వాళ్ళు ప్రతి ఒక్కటి పెడుతున్నారు. ఈవెన్ లిప్స్టిక్స్ కానీ, కాజల్ కానీ, ఐలైనర్ కానీ ఇలాంటివి వాళ్ళ దగ్గర నార్మల్గా ఫుడ్వి. ఇప్పుడు నేను హనీ ఏదైతే యాపిల్ సైడర్ వెనిగర్ వాడతానో అవైతే నేను అక్కడే పర్చేస్ చేస్తాం. సో ఇంకా మెడిసిన్ కోసం కూడా వెళ్తూ ఉంటాను అనమాట. సో అలా వెళ్ళినప్పుడు నాకు అక్కడ బ్రౌన్ రైస్ అయితే కనిపించింది అనమాట. సో తీసుకున్నా. 72 రూపీస్ అలా పడింది నాకు. సో 1 kg 72 రూపీస్ పడింది. సో ఇంకా బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ మధ్య నేను దోశ సేమ్ తినట్లే కదా, వైట్ రైస్ తినద్దు అనేసి. సో అలా బ్రౌన్ రైస్తో ఒక మంచి ప్రోటీన్ రెసిపీ. ఇది యాక్చువల్గా నేను షార్ట్స్లోనో ఎక్కడో చూసాను అనమాట. సో నేను కూడా ట్రై చేద్దాం, వై నాట్, వెయిట్ లాస్లో నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా, దోశ అసలు తినట్లేదు అనేసి ఇంకా బ్రౌన్ రైస్ తీసేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 1.5 కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నా, 1 కప్ నల్ల శనగలు తీసుకున్నా అనమాట. ఇంకా 1 కప్ మంచిగా 1 కప్ మీద కొంచెం ఎక్కువ వేసిన మినపగుళ్ళు అంతే. మంచిగా వేసేసి మంచిగా వాష్ చేసేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసిన అనమాట. మార్నింగ్ అంతా సోక్ చేసి నైట్ మిక్సీకి వేసుకొని ఇంకా మార్నింగ్ దోశ బ్యాటర్ ఇట్లా మంచిగా ఫర్మెంట్ అయింది. మరీ ఎక్కువ ఫర్మెంట్ కూడా అవ్వలేదు, అలా అని తక్కువ కూడా కాలేదు. మంచిగా కరెక్ట్గా నాకు ఎంత కావాలో అంత అయింది. మరీ ఎక్కువ అయితే కూడా పుల్లగా అవుతుంది కదా. అసలు ట్రస్ట్ మీ, అది అసలు శనగల దోశ లెక్క లేనే లేదు, చాలా బాగుంది. ఇప్పుడు ఏదైతే మా అత్తమ్మ జొన్నలు సజ్జలతో దోశలు చేస్తాను అనమాట. సో అలానే టేస్ట్ వచ్చింది నాకైతే. మిల్లెట్స్ కైండ్ ఆఫ్ టేస్టే వచ్చింది, అసలు శనగల దోశ అన్నట్టే లేదు. అసలు వెయిట్ లాస్లో హ్యాపీగా తినొచ్చు ఇది. వెయిట్ లాస్ అనే కాదు, ఈ మధ్య వైట్ దోశ అసలు ఎక్కువ తినద్దు అంటున్నారు కదా, బియ్యం దోశలు. అలాంటి వాళ్ళైతే మంచిగా ఇట్లా ట్రై చేయండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ ఏదైతే మనం దోశ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు డైలీ ఎగ్స్ తిని బోర్ కొడతాయి కదా, అలాంటప్పుడు ఇట్లా ప్రోటీన్ దోశ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అట్లనే నేను ఒక 1 టేబుల్ స్పూన్, చిన్న 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసి నానబెట్టిన అనమాట. నైట్ మిక్సీ కొట్టుకొని నెక్స్ట్ డేకి దోశ వేసేసుకున్నాం. ఇంకా కావాల్సినంత బ్యాటర్ తీసుకొని మిగతాదంతా నేను ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేసుకున్నాం. సో అలా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మంచిగా ప్రోటీన్ దోశ వేసుకున్నా. మీరు కావాలంటే దాని మీద ఆనియన్స్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, పన్నీర్ కానీ ఏది ఉంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అన్నీ వేసేసుకోండి. ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది. నేనైతే 2 దోసెస్ వేసుకున్నా. మీ దగ్గర ఇప్పుడు మీరు స్టఫింగ్ పైన గ్రేటెడ్ ఏమైనా వేస్తే మాత్రం ఒక్క దోశ తింటే చాలు, కడుపు నిండిపోతుంది. సో ఇంకా మంచిగా చట్నీతో నేనైతే పేరప్ చేసుకున్నాం. అండ్ ముందు రోజు మా అత్తమ్మ అవిసె గింజల కారపొడి అయితే చేసేసింది అనమాట. అవిసె గింజలతో కరివేపాకు వేసి కారపొడి చేసింది. అండ్ ఈరోజేమో కరివేపాకు కారపొడి రెసిపీ అయితే చూపిస్తాం. సో అదనమాట, మంచిగా పల్లి చట్నీ విత్ కారపొడి. అండ్ దోశ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. నార్మల్ దోశ అయితే మెత్తగా అయిపోతుంది కదా వేసిన వెంటనే కొద్దిసేపటికే. సో ఇదైతే మంచిగా క్రిస్పీగా అట్లనే లేయర్ అంతా మంచిగా ఉందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నేను మా అత్తమ్మకి అయితే తెలియదు శనగలతో చేసిన, బ్రౌన్ రైస్తో చేసిన అని. ఒక మంచి దోశ అయితే చేసి నీకు ఇస్తా, టేస్ట్ చేయని చెప్పిన. సో చూడండి. నార్మల్ ఆగు, ఒక నిమిషం ఆగు, ఉండు నాన్న ఒక నిమిషం. ఎట్లుంది దోశ? ఎట్లుంది? టేస్ట్ బాగుందా? చేసుకోవచ్చు ఇక మనం బ్రౌన్ రైస్తో చేసి. అంటే ఎగ్జామ్లో రాయి. టమాటా పచ్చడి అది ఉంది కదా, పొనగంటి పచ్చడా, అది వేసుకుంటే బాగుంటుంది. టమాటా అయితే పుల్ల పుల్లగా.
శనిగలు శనిగలు మంచిగా లేదా? ప్రోటీన్ కోసం అత్తమ్మ. ఇప్పుడు నార్మల్ దోశలో ప్రోటీన్ రాదు కదా, ఇట్లా దోశలకి వేసుకుంటే ప్రోటీన్ వస్తుంది. చూసిన ఒక వీడియో చూసి ట్రై చేసిన. ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే కరివేపాకు కారపొడి చేస్తుంది. మెయిన్గా కారపొడి నా కోసమే చేస్తుంది, ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. నేను మా అత్తమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా మా అత్తమ్మతోనే హెయిర్ ప్యాక్ కానీ ఆయిల్ కానీ మసాజ్ కానీ చేయించుకుంటాను అనమాట. ఇంకా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, నీకు కరివేపాకు పొడి అయితే చేసిస్తా, మంచిగా డైలీ ఒక్క ముద్ద తిను, నీకు హెల్త్కి మంచిది అండ్ మెయిన్గా హెయిర్కి మంచిది, ఐస్కి మంచిది. సో నేనైతే చేసిస్తా అని తను వచ్చిన దగ్గర నుంచి అంటుంది. కుదరలేదు. అవిసె గింజల కారపొడి చేసింది, మధ్యలో వేరే పొనగంటితో చేసింది అనమాట. బట్ కరివేపాకు అయితే డిలే అవుతుంది. అంటే ఎందుకంటే మునగాకు తెచ్చి మునగాకు కరివేపాకు కలిపి రెండు చేయించుకుందామని అనుకున్నా. బట్ ఇంకా మునగాకు కుదరట్లేదు అసలు. సరే ఇప్పుడైతే కరివేపాకుతో చెయ్యి, మళ్ళీ మునగాకు తెస్తా, ఇంకా అప్పుడు మునగాకు కరివేపాకు రెండు కలిపి కారపొడి చేయి, అప్పుడు కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ మధ్య మునగాకు తినాలి అని బాగా ఇక్కడ చూసిన వీడియోస్ అయితే చూస్తున్నా, మెయిన్గా హెయిర్ కోసం కానీ హెల్త్ కోసం కానీ వెయిట్ లాస్లో కూడా చాలా మంచిది అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో పల్లీల పచ్చళ్ళలో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి పొడులతో కానీ టొమాటో పచ్చడితో కానీ పేరప్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, అట్లా కార్బ్స్ కూడా వెళ్ళవు అండ్ హెల్త్ కూడా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మెయిన్గా కావాల్సినవి అయితే ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి, చింతపండు మెయిన్గా కావాలి. ఎందుకంటే ఆ కరివేపాకుది ఏదైతే కొంచెం మనకి టేస్ట్ ఉంటుంది కదా, అది మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎండుమిర్చి కూడా కారం ఉంటుంది కాబట్టి చింతపండు వేయడం వల్ల టేస్ట్ ఇంకెక్కువ అవుతుంది అనమాట. సో అట్లా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు మెయిన్, శనగపప్పు, మినపప్పు, అంతే. ఇంకేవి ప్రాసెస్ అంతా మొత్తం చూసేయండి. నాతో చేద్దాం అనుకున్నాం కదా, అది ఇది కలిపి చేస్తానంటే నువ్వు ఇదే చేయమన్నావు. ఇది ఏ పాట కత్తి మళ్ళీ అది కూడా నువ్వు ఏదో అది కూడా ఒకసారి అది కూడా సపరేట్ చేసుకోవచ్చు చేస్తామా? చేయొచ్చు, అన్ని ఇట్లనే చేస్తాయి కదా. కలమాకు కూడా ఎంతైనా మొత్తం దీనికే పెట్టాం కదా. బండక్కలు మంచి వాసన వచ్చింది. తిన్న వాళ్ళకి అన్ని వాసనలు పోతాయి. ఏం చేసుకుంటారా అనుకుంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ కదా, అవిసె గింజల పొడి ఇది రుమును కాకుండా సేమ్ ప్రాసెస్. అలా కళ్ళమాకు వేసిన కదా, అట్ల గింజలు కలమాకు వేసుకుని వేసుకోవచ్చు కదా. కొంచెం గింజలు పంట కొంచెం చేసిన కానీ కొంచెం టేస్ట్ వేరే వేరే వస్తాయి. కొంచెం తినడు కూడా ఇక దీనికి ఏం ఆయిల్ ఉన్నది, గింతే ఉంటుంది. ఇప్పుడు పప్పులకి ఏం చేయాలని పోయేద్దా కొంచెం కొంచెం చింతపండుకు ఆయిల్ వేయాలి. పల్లి నూనె దేనికైనా, ఇప్పుడు పొడులకైనా పచ్చళ్ళకైనా పల్లి నూనె వాడితే మంచిగా ఉంటుంది టేస్ట్. చింతపండు వేయించకుండా వేస్తే ఏమవుతుంది? మంచిగా ఉంటుంది, అది పాడవుతుంది, పచ్చి అన్నది పోవాలి. ఓకే, పచ్చి వాసన కొంచెం అది మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుంది. పొడి కదా, పొట్టుతో కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు, ఏం కాదు. కానీ మనం తీసినాం నీట్గా లేవని పొట్టు తీసినాం, కానీ పొట్టుతోనే వేస్తారు, బాగుంటుంది పొడి పొడిగా రావడానికి. కొంతమంది ఈ శనగపప్పు మినపప్పు ఉందా ఇంకెక్కువ వేసుకుంటారు అత్తమ్మ.
ఇది తెలియదే ఇది ఆ. మర్చిపోతుంది ఏదో పొడి నిండినట్టు ఉంటుంది, కరివేపాకు పొడి ఫ్లేవర్ ఉండదు. బాగా అందుకే తక్కువ జస్ట్ బైండింగ్ కోసం పప్పులు వేసుకోవాలి. పప్పులు ఇట్లా పొడి పొడి రావడానికి తప్ప. మొత్తం కలిజమకాయ ఉంటే ముద్దలాగా వస్తుంది కదా. అందుకు మెయిన్గా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇదే ఫ్లేవర్. ఇంకా ఎల్లిపాయలు కూడా ఫ్రై చేసింది తీసింది. దానికి ఆయిల్ అవసరం లేదు, కొంచెం దాంతోనేనా. అటు నాకు ఇక్కడ వేడి అంత అలవాటైంది నీకు. నాకు అక్కడ మంచి వాసన వస్తాను ఇస్తాను. ధనియాలు మెయిన్ టేస్ట్ వస్తుంది. ధనియాలు టేస్ట్. నువ్వైతే 3 రకాల ధనియాల పొడులు వాడతావు. ధనియాల పొడులు వాడతావు చెప్పు. 3 టైప్స్ 2 టైప్స్ వాడుతుంది. పచ్చి ధనియాల పొడి, మళ్ళీ వేయించిన ధనియాల పొడి. పచ్చిదేమో సాంబార్లు వేస్తావు, ఇంకేం వేస్తావు? మటన్ వేస్తా. పచ్చిదా? పచ్చి వేస్తా మటన్లా. పచ్చి వేస్తావు, మళ్ళీ వేయించిన వేస్తా. ఇంకా మరి ఇంకా పచ్చి దేని వేస్తావు? పచ్చిది ఇది మటన్లా పప్పుచారు వేస్తా. వస్తుందని మంచిగా ఉంటుంది. అంతే ఎల్లయ్య. ఓన్లీ రసము, పప్పు చారు, వాటర్ వేస్తారంట. అంతే. ఇంకా మటన్లో మటన్ ఉడక పొడి కొద్దిగా బాగా ఇలా మటన్ కొద్దిగా వేస్తా. వేస్తా. కొద్దిగా అవునా? కొద్దిగా వేస్తా. చికెన్ పచ్చడి పెట్టుకున్నా కొంచెం వేస్తా. అందులో పచ్చి ధనియాల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. నేను కూడా అలవాటు వేసుకోవాలి. పచ్చిది వేరే రకంగా ఉంటుంది కదా. ఉంటుంది. పచ్చిదానికి వేయించిందానికి తేడా ఏముంది అసలు? వేయించింది వేసుకుంటే ఏమవుతుంది? తేడా ఉంటుంది. మన ఒక బేషన్ వేసి సల్లారి పెట్టచ్చు కదా. ఎందుకు అంత ఆయిల్ ఉంటుంది ఇళ్ళనే అల్లారి మరి ఒక 5 minutes అయితే పొడిగా కూడా ఫ్యాన్ కింద పెడితే చల్లగా అవుతుంది. సాల్ట్ వేయాలి అంతే, పొడి రెడీ. ఇది ఉండని ఇది ఉండని కలపచ్చు. అందాజు కొద్దిగా ఎత్తాను తర్వాత వేసుకో. కొంచెం పడుతుంది కొంచెం తర్వాత మళ్ళీ ఎందుకు వేయాలి? కూర్చో. ఫ్యాన్ కాడ పెడతావా? పెద్దాం. నేను పోతాయి ఇక నేను చెమటలు వస్తాను. ఇక స్నానం చేసినట్టు అయింది. ఇంకా తీస్తాను. చల్లగైపోయిందా? ఆన్ చేయవా? బాగా మెత్తగా కాదు, బాగా అయింది కదా అత్తమ్మ. పొడి లెక్క అవుతుంది కదా. నేను చూసిన ఒకరు దీన్ని వేయించి మళ్ళీ పైనుంచి మళ్ళీ పోపేసేసిర్రు. మొత్తం ఆయిల్ అవుతుంది. అదేం హెల్త్ అంటే పైన శనగపప్పులు అవన్నీ ఇట్లా తగలడానికి. చూడాలా? సాల్ట్ కూడా సరిపోయిందా?
పుల్లగా ఉంది కొంచెం. ఏం కాదు, సెట్ అవుతుంది ఇప్పుడే కదా. అన్నంలోకి సూపర్ ఉంటుంది. అదే ఏం కాదు, ఇరుగుతుంది మొత్తం సప్పబడుతుంది. సాల్ట్ కూడా సరిపోయింది. ఉప్పు అయితే ఉండాలి, ఉప్పు తక్కువ ఉంటే అన్నంలో కలిపితే సప్పకుంటుంది. వేసుకో అన్నంలో తిన్న మంచిగా ఉంది. పులుపు లేని పప్పులు ఇట్లా తగులుకుంటా టేస్ట్ వచ్చింది. అన్నంలో కలిపితే మంచిగా వస్తుంది. అంతే నూనె ఇప్పుడు చల్లగైనాక ఒక కంటైనర్లోకి వేసుకుంటే అయిపోతుంది. కరివేపాకు పొడి రెడీ. జస్ట్ 10 మినిట్స్లో కారపొడి రెడీ అయిపోతుంది. ఇంకా అత్తమ్మ నేను అట్లా ముచ్చట్లు పెడుతూ కారపొడి అయితే రెడీ చేస్తాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.